ఆఫీసర్లు వచ్చి బెంగళూరు నుండి జనాల పిల్లలకొని లారీకి ఎత్తి పంపిస్తారంట. మీ సొమ్ము మీరు భద్రం చేసుకోవాలంట. తర్వాత ఏమైనా గొడవలు వస్తే కేసులు అవుతామంట. పో. కేంద్రంలో గత సంవత్సరం నుంచి దాదాపు పందుల పెంపకం వాళ్ళకు అందరికీ కూడా తెలియజేస్తూనే ఉన్నాము. ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. మరి వాళ్ళ ఆర్థికంగా వెనుకబడిన ఉన్నందువలన మేము వాళ్ళపైన అనేకమైన సార్లు పదే తెలియజేయడం, ఎందుకంటే వాళ్ళ కడుపు కొట్టకూడదన్న ముఖ్య ఉద్దేశంతో మేము తెలియజేయడం జరిగింది. అయితే ఎటువంటి స్పందన వాళ్ళలో అయితే కనబడలేదు. ఇప్పుడు మాకు నిన్ననే కలెక్టర్ నుంచి ఉత్తర్వు రావడం జరిగింది. 5 రోజుల గడువు ఇచ్చినాము. ఆ గడువు లోపల పందులు 5 కిలోమీటర్ల అవధిలో ఎక్కడైనా కానీ వాళ్ళు పెంచుకోవచ్చు. అలా పెంచని ఎడల ఖచ్చితంగా ఈసారి అయితే ఎటువంటి క్షమించేటువంటి పరిస్థితి అయితే లేదు. తప్పనిసరిగా ఈసారి బెంగళూరు నుంచి పిలిపించి ఆల్రెడీ తెలియజేసినాము. వస్తారు కూడా. ఏమంటే 5 రోజులు గడువు ఇచ్చి ఖచ్చితంగా ఎత్తేస్తామని మీకు మరీ తెలియజేస్తున్నాము. మా మంచితనాన్ని చేతకానితనంగా మీరు అర్థం చేసుకోవద్దండి దయచేసి. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకొని వాళ్ళ కడప కొట్టకూడదన్న ముఖ్య ఉద్దేశంతోనే ఇన్ని రోజులు మీకు టైం ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో డెంగ్యూ, మలేరియా లాంటి విశ్వ జ్వరాలు కూడా ప్రబలుతున్నాయి. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా హాస్పిటల్లో ఎంతోమంది రోజు కనీసము ఎక్కడ చూసినా కూడా ఈ జ్వరాల నుంచి బాధపడుతున్నారు. కేవలము ఈ పందుల నుంచే ఎక్కువ శాతం బాధపడుతున్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని 5 రోజుల లోపల మీరు అమ్ముకుంటారో లేదా ఎక్కడైనా తీసుకుపోయి పెంచుకుంటారో మాకు తెలియదు. దయచేసి ఇటువంటి పరిస్థితుల్లో మాత్రము తప్పనిసరిగా ఖచ్చితంగా పందుల్ని 5 రోజుల తర్వాత ఎత్తించడం ఖాయం. దయచేసి అర్థం చేసుకొని సహకరిస్తారని మనవి చేసుకుంటున్నాను. ఊర్లోనా పందులు ఎవరైనా సాకులు ఉంటే 3 దినాల లోపల ఒక పొందు కాని రాకుండా ఎక్కడైనా తోలు పంచాలంట. లేకపోతే పంచాయతీ ఆఫీసర్లు వచ్చి బెంగళూరు నుండి జనాల పిల్లలకొని లారీకి ఎత్తి పంపిస్తారంట. మీ సొమ్ము మీరు భద్రం చేసుకోవాలంట. తర్వాత ఏమైనా గొడవలు వస్తే కేసులు అవుతామంట. పో.